ప్రతి జాతర అప్డేట్ రావాలని అంటే నర్సన్న ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమము మీకు లైవ్లో కానీ మీకు తర్వాత రికార్డింగ్ విషయంలో కానీ నర్సన్న ముచ్చట్లు దొరుకుతాయి. కాబట్టి అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వీడియో చూసేవాళ్ళు నర్సన్న ముచ్చట్లను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను. మందు గజ్జలు మందు గజ్జలు గల్ గల్ మణిపోతాం గల్ గల్ మణిపోతాం అందమైన నందికొక్కటెక్కే అందమైన నందికొక్కటెక్కే తల కంకణములు తలక్ తలక్ మనమేరంగా కంకణములు తలక్ తలక్ మనమేరంగా అవునయ్యా భద్ర సరూపిణి 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 మావతి మావతి వజ్ర మావతి ఈశ్వరి ఈశ్వరి శివ శివ భవాని భవాని రాణి రాణి మంగళ పార్వతి పార్వతి కాంబిక యోగినాథ యోగినాథ కాంబిక ఆర్య ఆర్య రాక్షాయణి 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 యోగినాథ స్వామి యోగినాథ స్వామి రథోత్సవ రథోత్సవ శంకరి శంకరి శివరూపిణి హైమావతి ఈశ్వరి శివ శివ భవాని భవాని రాణి 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 మంగళ మంగళ అపర్ణ పార్వతి పార్వతి ఇంటికాంబిక సాక్షాయణి అవునయ్య వీరభద్ర వీరభద్ర శాంత శాంత రుద్ర రుద్ర నంకుపర సముద్ర నంకుపర సముద్ర రుద్ర పల్లి వీరభద్ర
శివశిష్టితో చూసినటువంటిదై బోలావి విష్ణుమూర్తిని ఆ విష్ణుమూర్తిని గుర్తించినటువంటిదై ఓ విష్ణుమూర్తి రత్నంబాడుమని అనంత మాత్రాన ఓయమ్మ తల్లి అన్నటువంటి లోకమాతవు ఏ విధమున లగ్నం ఆడవలేను అన్నంత మాత్రాన ఓంకార శక్తి ఆ విష్ణుమూర్తిని భస్మమును చేసి ఆ యొక్క తల్లి దృష్టితో చూసినటువంటిదై ఆ బ్రహ్మదేవుణ్ణి చూపించేటువంటిదై నాయన తండ్రి బ్రహ్మదేవ లగ్నం ఆడమని అన్నంత మాత్రాన ఓయమ్మ తల్లి అన్నటువంటి ఒక మాతవు ఏ విధంబున లగ్నం ఆడవలేను లగ్నం ఆడవలేను అన్నంత మాత్రాన ఆ బ్రహ్మదేవుణ్ణి భస్మమును చేసి ఆ యొక్క తల్లి దృష్టితో బోలాశంకరుడు అనంత మాత్రాన ఓయమ్మ తల్లి రక్తంబులో తల్లివి స్నానములు చేసి రక్తంబులాడి అట్లయితే అన్నంత మాత్రాన ఆ యొక్క తల్లి స్నానములు చేయటానికి వెళ్ళినంత మాత్రాన ఓయమ్మ తల్లి నీ చేతి అందున్న శూలంబు ఏం పని చేస్తుంది నీ చేతి అందున్న కంబు ఏం పని చేస్తుంది ఓయమ్మ తల్లి నీ మూడో నేత్రము ఏం పని చేస్తుంది ఆ యొక్క శక్తి వద్ద ఉన్నటువంటి శక్తులను ఆ బోలాశంకరు తీసుకున్నటువంటి వాడు ఆ యొక్క తల్లి స్నానంబులు చేసి ఇచ్చినంత మాత్రాన ఆ తల్లిని భస్మం చేసి మూడు భాగములు చేసి భాగంబు సరస్వతి భాగంబు సరస్వతి ప్రపంచం నందు ముగ్గురు తల్లులు ఆ బ్రహ్మదేవుణ్ణి ఆ విష్ణుమూర్తిని చేసినటువంటి వాడి శ్రీ యందు ముగ్గురు తల్లులు ప్రణయ రుద్ర పౌత్రే శ్రీజోయినాథవరప్రసాదసిద్ధిరస్తు ధనం ధాన్యం పుత్రపౌత్రాన్ లేపనం సంవత్సరం దీర్ఘమాయో అధ్యక్ష ఒక్క బారే బాబా ఒక 2 నిమిషాలు టైం
మీకు ఒక 5 మందికి ఇస్తే మంచి చేస్తాను వచ్చేయండి సురేంద్రనా నడు బొట్టు పెట్టండి పెట్టు Hey!
शनिवासरे शुभ योगे शुभ कर्मे एवं विशेषनिष्ठायां शुभादितो अस्माकं देवोत्रोत्थयामे नमस्कारामि त्रिगुणं त्रिगुणाकारं वेदायं भुजङ्गमावरुमानं एकविंशं शिवार्पणस्तोत्रजाविप्रत्यक्षाः शुभै कोमलै शुभै तव पूजां करिष्यामि एकं योगिनाथस्वामी रथोत्सवं कार्यक्रमं सन्दर्भे नाधूपोऽयं मे गर्भूरनिर्हाजनं समर्पयामि धूपं कुटुम्बानां क्षेमस्थैर्यविजयाभयायु आरोग्यधनमहाराविद्याविद्योगव्यापार सपरिवार जोगिपेट स्वामी जोड़लिंगाल रूपा जोगिनाथ स्वामी रथोत्सव पूजायां करिष्ये धूपं समर्पयामि श्री जोगिनाथ स्वामी रथोत्सव पूजायां करिष्ये नमस्कारामि महामंगल निराजनं कर्पूरनिरमं पंचमाय स्वाहा नैवेद्यायां नैवेद्यायां समर्पयामि रथोत्सव पूजायां करिष्ये धूपोऽयं स्थापयामि गन्धानां समर्पयामि श्रेष्ठं समर्पयामि योगिनाथ संवत्सरं नीलमाय बोलो जोगीनाथ स्वामी की वीरभद्र स्वामी की
హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రతి సంవత్సరం ఏదైతే ఆనవాయితీగా నడుస్తూ ఉంటుందో హోలీ మర్నాడు అంటే ఇవాళ దినంలో పౌర్ణమి తెల్లారి రోజు జగన్నాథస్వామి రథము ఊరేగింపుగా గౌనివెత్తకు వెళ్ళడము ఆనవాయితీ. గౌనివెత్తి వెళ్ళిన తర్వాత దశమి రోజు అంటే శ్రీరామనవమి అయిన తెల్లారి దశమి రోజు స్వామివారు ఆడ రథాన్ని అలంకరించుకొని గ్రామ వీధులలోకి వెళ్ళి ఉత్సవంగా రథం మీద ఎక్కి జగన్నాథస్వామి ఆలయం వద్ద చేరుతారు. 2వ తారీఖు నుంచి ఏవైతే ఈ రథ కార్యక్రమాలు ఉంటాయో జాతర కార్యక్రమాలు ఉంటాయో 2 తారీఖు నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే వెనుకటి ఆనవాయితీ ఉంది కాబట్టి జాతర రథాన్ని ఇవాళ కిందికి తీసుకుపోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు జోగిపేట పట్టణంలోని చిన్న పండుగగా చూసుకుంటూ జగన్నాథ రథాన్ని కూడా ప్రతిష్ఠించడం అంటే ఎంతో చరిత్ర గల జాతర జోగిపేట అంటే జోగినాథ్ జాతర. ఈ జాతరలోని సంబరాలు కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ సంబరాల కార్యక్రమాలు మరియు ఈ జరగబోయే కార్యక్రమాలు కూడా మనం పూర్తిగా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు అప్డేట్ కార్యక్రమాలు ఇస్తాం కాబట్టి ఇక్కడ అధ్యక్షులు శివశంకర్ అన్న గారు ఉన్నారు, మరియు ఇక్కడ శేఖర్ అన్న గారు, మరియు వారితో కూడా మనం సందేహం తెలియజేసుకున్నాం. ఆలయ కమిటీ అధ్యక్షులు శివశంకర్ అన్న గారికి తెలియజేస్తున్నాం. అంటే ముఖ్యంగా ఈ జాతర ప్రారంభం అవుతుంది కాబట్టి మన అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ శివశంకర్ అన్న గారు మరి కాబట్టి పట్టు శేఖర్ అన్న గారు మరియు వారితో కూడా ఈ సమయ కార్యక్రమాన్ని రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా అయితే మన పూర్వం దాదాపు దశాబ్దాలను చెప్పడానికి కూడా కాదు, 100 సంవత్సరాల నుంచి ఆడవాకి నడుస్తాం. ఎక్కడికి చక్రరథం కాదు, చక్రరథం అప్పుడు ఈ హోలీ పండుగ అయిన తెల్లారి అన్నం తర్వాత ఆ చక్రరథాన్ని తీసుకొచ్చి అన్ని ప్రజలు కానీ రథంకి కావాల్సిన సామాన్లన్నీ అక్కడ బొమ్మని దగ్గర పెట్టేది. నెల రోజులు ప్రాసెస్ జరిగేది. రథాన్ని మళ్ళా అసెంబుల్ చేసి రథాన్ని కట్టి తయారు చేసి అలంకరించి చేసినారు. అయితే ఆ ఆనవాయితీ ప్రకారం ప్రతి హోలీ పండుగ తెల్లారి పుల్లమి తెల్లారి రథం ఇదే స్థలంలో చరిత్రక ఆనవాళ్ళని మనం గౌరవంగా చూస్తాము. ఇక్కడ రథంని తయారు చేస్తుంది ప్రతి ఒక్క చేస్తుంటే వడ్డీ కమ్మరి వాళ్ళు దాన్ని ఏదైతే చేసి సవరణ చేసి వాళ్ళు చేస్తుంటే సన్నకాన్ని అలంకరణ మాదర్ వాళ్ళు బద్దలు కట్టుకుంటే పెద్ద పెద్ద గుండు తయారు చేస్తుంటే అంతా కన్ను విధులు జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకారం చేసి ప్రధాన్ని అంతా మంచిగా గుర్తాపు చేసుకొని స్వామివారిని కూర్చోబెట్టుకొని స్వామివారి సన్నిధికి మన ఏమంటారు జోగిపేట నదివీధులకి వెళ్ళి పోయింది. ఆచారం 2022లో మన పెద్ద మనుషులు అందరూ కలిసి మళ్ళీ జాతర మొదలు పెట్టాలి. ఆగిపోయిన జాతర భద్రప్ప స్వామి కోరిక మేరకు మనకి ఇంపరథం చేయడం జరిగింది. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడాను ఇది మొదటి స్థానంలో ఉంది, 53 అడుగుల లోహరథం. కానీ ఆ ఆనవాయితీలు అవి జరగాల్సిన ఏవైతే ఉన్నాయో పద్ధతి ప్రకారం జరగాల్సింది ఉంటుంది కాబట్టి పురాణంలో అంటే పెద్దలు ఏ విధంగా అయితే నడిచారో మేము అదే విధంగా నడుస్తాము. పున్నమి తెల్లారి రథాన్ని తీసుకొచ్చి పెట్టడము, మళ్ళీ తర్వాత జాతర కార్యక్రమాలు ఏ ముహూర్తానికైతే మొదలవుతాయో అంటే ఇప్పుడు షెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తాము. ఆ కార్యక్రమంలో మా ప్రభుత్వం ఎట్లయితే చేసిందో సేమ్ ఆనవాతులు అవే పూజ పునస్కారాలతో ముస్తాబు చేసుకొని మళ్ళీ తీసుకొని వెళ్తాం. దశమి నాడు ఇక్కడనే అలంకరణ చేసుకుని స్వామివారిని
దృష్టిలో పెట్టుకొని ఆలయం వద్ద జాతర కార్యక్రమాలు మొదలవుతుంది. షెడ్యూల్ పరంగా జాతర కార్యక్రమాలు మొదలవుతుంది. సన్మేశ్వర ఆలయం కాడికి వెళ్ళి నావ మీద వచ్చి గరుడ గంగా స్నానం అని అంటే వెనుకటికి మాంజీర నది తీరాన గంగా ఏదైతే ఉంటుందో పవిత్రమైన స్థలంలో శివునికి అక్కడ అభిషేకం చేయించి అక్కడ స్నానాలు చేయించి వాళ్ళు అక్కడికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత జాతర కార్యక్రమాలను మొదలవుతాయి. అది ఆనవాయితీగా నడుస్తుంది. 100 సంవత్సరాల ఆనవాయితీగా నడుస్తుంది. ఇప్పటికి కూడా అదే మత్స్యకారుల చేత వాళ్ళ భుజాల మీద స్వామివారు సంగమేశ్వర ఆలయం కాడికి వెళ్ళి మందిర నదికి పోతున్నట్టు సౌకర్యం లేదు కాబట్టి గుడి సన్నిధి దగ్గరే అక్కడ గంగా స్నానం చేస్తారు. గంగా స్నానం చేయించిన తర్వాత మిగతా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చూడొచ్చు. గర్భజీ వందనం నుంచి మొదలవుతుంది. గరుడ గంగా స్నానం జరుగుతుంది. తర్వాత దండకీచ కార్యక్రమం జరుగుతుంది. నాడు రథయాత్ర జరుగుతుంది. తెల్లారి ఎడ్ల బండ్లు రైతులు అందరూ కలిసి వాళ్ళ ప్రేమను వాళ్ళు చూస్తుంటారు. ఆనవాయితీలో భక్తి ఏంటంటే ఎడ్ల బండ్లు గల్లగల్లమని చెప్పి సప్పులు చేసుకుంటారు. జోనాథ అంటే ఏదైతే చుట్ట ప్రాంతాల్లో స్వామివారిని 3 ప్రదక్షిణలు చేసుకుంటారు. ఆ తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. తర్వాత లంకాదానం ఉంటుంది. మార్చి ఉంటుంది. ఈ జాతర కార్యక్రమాలను 11 రోజులు విజయవంతంగా జోగినాథ రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రథాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టు చక్కెర రథం చేసేటప్పుడు అన్ని కులాల అందరూ వచ్చేసి కులాల వారు అందరూ వచ్చేసి వారి రథాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా కార్యక్రమం నెల రోజులు జరుగుతుంది. ఈరోజు రథం ఏర్పాటు చేసి దాన్ని బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇది 1వ తారీఖు 12వ తేదీ వరకు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు అందరూ విజయవంతంగా పాల్గొనాలని అంటే మన ప్రతిరోజు కూడా జాతర కార్యక్రమంలోనే వెంకన్న గారు ప్రతిరోజు కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి మేము కూడా మా ఛానల్ ద్వారా రోజువారీ ప్రచార కార్యక్రమాలు చూస్తాం. ఒకసారి వెంకన్న గారు కూడా గతంలో జరిగిన జాతర కన్నా ఈసారి ఎలా జరగబోతున్నది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద నవరథం జోగిపేట పట్టణం జన్మించినటువంటి శ్రీ జోగినాథ స్వామి రథము. ఈ రథోత్సవ సందర్భంగా ఈరోజు ఏదైతే కామన్ పౌర్ణిమ తర్వాత హోలీ పండుగ తర్వాత జోగిపేట గుట్టపై నుండి ఈ గౌని చౌరస్తాకు తరలించడం జరుగుతుంది. ఈరోజే ఈ రథోత్సవానికి అంకురార్పణ జరిగినట్టు మేము భావిస్తాం. అదేవిధంగా ఏదైతే ప్రతిసారి మా రథోత్సవ కమిటీ సభ్యులతో పాటు మరియు జోగిపేట పట్టణానికి సంబంధించిన వ్యాపార వర్తక పరిషత్తులు మరియు భక్తుల సహకారంతో జోగిపేట పట్టణ ప్రజల సహకారంతో కనివిని లేని రీతిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా పోయినసారి కంటే ఇంతకుముందుసారి కంటే భారీ ఏర్పాట్లతో ఘనంగా నిర్వహిస్తామని చెప్పి మా కమిటీ తరఫున తెలియజేస్తాం. వాళ్ళు కూడా తెలుసు. ఎలా ఉంది మరి మొత్తం కిందికి వచ్చింది కదా ఈ జాతర కార్యక్రమం ఎట్లా ఉంది? మన జోగిపేట అదృష్టము యాక్చువల్ ఇప్పుడు 21 మంత్ బ్యాక్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ స్టార్ట్ చేసేది అది కాదనుకున్నాము. శంకర్ పుణ్యాన్న కమిటీ పుణ్యాన్న వాళ్ళందరి పుణ్యాన్న రథము తొందరగా కిందికి వచ్చేటట్టు చేసేది. ఎందుకంటే ఇది జాతర మరవద్దు. మన జోగిపేట పుట్టింది శైవక్షేత్రము. మన జోగిపేట శైవక్షేత్రము. ఎవరైనా మనము అడ్డనామాలు తప్పనుకోకరి వాళ్ళని కూర్చోబచ్చాడు కాదు. మన శైవక్షేత్రం ఇది ఎక్కడైతే శైవక్షేత్రము జోగినాథ్ పాదాల నుంచి గౌరికాడు నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. అంత అదృష్టము ఏ మన తెలంగాణలో ఎక్కడ లేదు. ఇంత పెద్ద రథము ప్రత్యేకంగా రామశంకర్ గారికి
ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చొరవ తీసుకుని ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయురాగంతో మంచి భవిష్యత్తు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ యొక్క రథోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుండి కార్యక్రమము 19 ఈ కార్యక్రమం నర్సన్న ద్వారా చూడవచ్చు. మరియు 2వ డేట్ నుంచి 12వ డేట్ వరకు రథోత్సవ కార్యక్రమాలను నర్సన్న ముచ్చట్ల ద్వారా ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని తీసి మనకు అందరికీ కూడా చూపిస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ నర్సన్న ముచ్చట్లు చూసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంత్రులుగా చెప్పినట్టు మనం ప్రతిరోజు కార్యక్రమాలు కూడా మన జాతర ప్రారంభమైన నుంచి అయిపోయే వరకు మనం రోజువారీ కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా లైవ్ ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు ప్రతి ఒక్కరు ప్రజలకు గ్రామ పట్టణ ఆలయ కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు మరియు వివిధ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకు మరియు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ జోడే స్వామి వారి ఆశీర్వాదం ఎలవేళ ఉండాలని నేను అందరూ శుభ సంతోషంతో ఉన్నాను. అందులో నేను సదా మీ సేవలు